హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అజిమ్ టెక్ ఫర్ యూ ఛానల్. మీరు ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు MPL ప్రో యాప్ ద్వారా డబ్బులు అనేవి ఎలా సంపాదించాలనేది చెప్తాను. ఈ యాప్ ద్వారా మీరు గేమ్స్ ఆడి ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, డబ్బులు అనేవి సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు యాప్ అనేది ప్లేస్టోర్లో దొరకదు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు డౌన్లోడ్ ద MPL యాప్ అనేది రాసి ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఓకే ఆర్ క్యాన్సిల్ అనేది 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ యాప్ పైన మీరు క్లిక్ చేస్తే అన్నౌన్ సోర్సెస్ ఎనేబుల్ చేయమనే ఆప్షన్ వస్తుంది. మీరు అన్నౌన్ సోర్సెస్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్ అని ఇన్స్టాల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు MPL ప్రో నుంచి 20 రూపీస్ అనేది బోనస్ క్యాష్ అనేది ఇవ్వబడుతుంది. ఈ 20 రూపీస్ ద్వారా మీరు గేమ్స్ అనేవి ఆడొచ్చు. ఇక్కడ చూసినట్టే మీరు సైన్ అప్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ఎంటర్ కోడ్ అని అడుగుతుంది. ఎంటర్ కోడ్లో నేను మీకు డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. ఆ కోడ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు సైన్ అప్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను నా మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని స్టేట్స్లో అనేది యాప్ అనేది వర్క్ అవ్వదు. లైక్ తెలంగాణ, అస్సాం, ఇలా కొన్ని స్టేట్స్లో యాప్ అనేది వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. లైక్ మీరు తెలంగాణలో యాప్ యూజ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మీకు ఎలా ఉండదు. తెలంగాణ లొకేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. బట్ ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ద్వారా మీరు తెలంగాణలో ఈ గేమ్స్ అనేవి ఆడొచ్చు. లొకేషన్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ లొకేషన్ అనేది ఎలా చేంజ్ చేయాలో GPS లొకేషన్ అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్లో నేను ఈ తెలంగాణలో ఈ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను యాప్ ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఎలా ఆడాలనేది చెప్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చాలా గేమ్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఈ గేమ్స్ అనేవి చూడండి. ఇక్కడ మీకు పోకర్ పజిల్ అని, ఫ్రూట్ కట్టర్ అని, పూల్, జంగిల్ ఫైట్, ఇలా మీకు చాలా గేమ్స్ అనేవి ఉంటాయి. ఈ గేమ్స్ అనేవి ఆడి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు అప్పుడు కొత్త గేమ్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. కొత్త గేమ్స్ కూడా మీరు ఆడి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చూడండి రమ్మీ గేమ్ ఉంది ఫ్రెండ్స్. రమ్మీ గేమ్లో కూడా మీరు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. నేను చూపిస్తాను ఒకటి. ఇప్పుడు పూల్ గేమ్ అనేది ఓపెన్ చేశాను. పూల్ గేమ్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు 3 రూపీస్తో ఈ గేమ్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ మీకు మీరు విన్ అయితే మీకు 5 రూపీస్ అనేది ఇస్తారు. అలాగే మీరు 5 రూపీస్తో ఈ గేమ్ అనేది స్టార్ట్ చేస్తే మీకు 11 రూపీస్. అలా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు రమ్మీ గేమ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. రమ్మీ గేమ్లో కూడా మీరు అమౌంట్తో గేమ్స్ ఆడి మీ దగ్గర ఉన్న అమౌంట్తో మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇలా గేమ్స్ అనేవి ఆడి చాలామంది అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్టయితే ఇది టోకెన్ బ్యాలెన్స్. ఈ టోకెన్ బ్యాలెన్స్తో మీరు ఫ్రీ గేమ్స్ అనేవి ఆడొచ్చు ఫ్రెండ్స్. అనే యాప్ ద్వారా జంగిల్ ఫైట్ అనే గేమ్ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు 3 రూపీస్తో గేమ్ స్టార్ట్ చేస్తే మీకు 5 రూపీస్ అనేవి అమౌంట్ వస్తుంది. మీరు ఫస్ట్ ఫ్రీ గేమ్స్ ఆడండి ఫ్రెండ్స్. మీరు కింద చూస్తే ఫ్రీ గేమ్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఫ్రీ గేమ్స్ అనేవి మీరు ఆడితే మీకు ఎలా గేమ్ ఆడాలో అనేది ఫస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు నేను వ్యాలెట్ ఆప్షన్స్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు 3 వ్యాలెట్స్ కనిపిస్తాయి. ఒకటి విన్నింగ్ క్యాష్, ఇంకొకటి డిపాజిట్ క్యాష్, ఇంకొకటి వచ్చేసి బోనస్ క్యాష్. ఈ బోనస్ క్యాష్ అనేది ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ అవుతారు కదా, సైన్ అప్ అయిన తర్వాత మీకు కొంత బోనస్ అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్ ప్లస్ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఆ ఫ్రెండ్స్ ద్వారా మీకు వచ్చిన బోనస్ అమౌంట్ ప్లస్ మీరు అక్కడ స్పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, స్పిన్ పైన మీరు క్లిక్ చేస్తే అప్పుడప్పుడు మీకు స్పిన్ ద్వారా కూడా బోనస్ క్యాష్ వస్తుంది. ఈ బోనస్ క్యాష్ ద్వారా మీరు గేమ్స్ అనేది ఆడవచ్చు ఫ్రెండ్స్. ఈ బోనస్ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు గేమ్స్ అనేది ఆడవచ్చు. అండ్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేస్తే మీకు డిపాజిట్ క్యాష్ అనే ఇంకో ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. డిపాజిట్ క్యాష్ అనే ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అనేది
ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. లైక్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ఇందులో మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకుని కూడా గేమ్స్ ఆడవచ్చు ఫ్రెండ్స్. ఈ డిపాజిట్ క్యాష్ మీరు విత్డ్రా చేసుకోలేరు, మీరు జస్ట్ ఓన్లీ గేమ్స్ ఆడడానికి మాత్రమే చేయొచ్చు. లైక్ ఇందులో మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీకు అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి. లైక్ మీరు 100 రూపీస్ యాడ్ చేస్తే 100 రూపీస్ బోనస్ క్యాష్ అనేది ఇస్తారు. అలా మీకు ఆఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆఫర్స్ని చూసి అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే. అంతేకాకుండా మీకు స్క్రాచ్ కార్డ్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఆ స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మీరు బోనస్ క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నా దగ్గర 3 స్క్రాచ్ కార్డ్స్ ద్వారా నేను అమౌంట్ అనేది ఎర్న్ చేశాను. అది బోనస్ క్యాష్లో యాడ్ అవుతుంది. ఆ బోనస్ క్యాష్తో మీరు గేమ్స్ ఆడవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి విన్నింగ్ క్యాష్. ఈ విన్నింగ్ క్యాష్ అనేది ఫ్రెండ్స్ మీరు గేమ్స్ ఆడి గెలిచిన క్యాష్. లైక్ మీరు గేమ్స్ ఆడతారు కదా, అప్పుడు మీరు విన్ అయిన అమౌంట్ వచ్చేసి మీరు ఇందులో చూపిస్తుంది ఫ్రెండ్స్. విన్నింగ్ క్యాష్ ప్రజెంట్ అయితే నా దగ్గర 40 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒకసారి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర 40 రూపీస్ విన్నింగ్ క్యాష్ ఉంది. ఈ 40 రూపీస్ అనేది నేను విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ మీరు అమెజాన్ పేని లింక్ చేసుకొని అమెజాన్ పేకి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ పేటిఎంకి కూడా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు బ్యాంక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు దాని ద్వారా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు యూపీఐ లేదా పేటిఎం ఆప్షన్ని ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి త్వరగా మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు యూపీఐ సెలెక్ట్ చేయండి. యూపీఐ ద్వారా మీకు 3 అవర్స్లోనే మీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నేను అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను 40 రూపీస్. అండ్ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. నా యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఆల్రెడీ అమౌంట్ ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్. విత్డ్రా రిక్వెస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు 3 అవర్స్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మీకు అమౌంట్ అనేది రాకపోతే 3 అవర్స్లో కింద మీకు ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, కస్టమర్ సపోర్ట్ ద్వారా మీరు చాట్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒకసారి 2 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 50 రూపీస్ అనేవి కూడా ట్రాన్స్ఫర్ చేశాను. 1 రూపీ అండ్ 40 రూపీస్ ఇవి నేనైతే ఎర్న్ చేసిన అమౌంట్. నేను ఇన్స్టాల్ చేసి చాలా తక్కువ టైం ఆడాను ఫ్రెండ్స్. బట్ నాకు 90 రూపీస్ వరకు నేను అమౌంట్ ఎర్న్ చేశాను. మీరు కూడా ఈ గేమ్ అనేది ఇన్స్టాల్ చేసి ఫ్రెండ్స్ మీరు చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. నా అమౌంట్ అనేది ఆల్రెడీ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ మీరు ఈ యాప్ ద్వారా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేసి కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రిఫర్ చేసి ఫ్రెండ్స్ మీకు 75 రూపీస్ అనేవి బోనస్ క్యాష్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 75 రూపీస్ మీరు యూజ్ చేసి గేమ్స్ అనేవి ఆడొచ్చు ఫ్రెండ్స్. రిఫర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు 75 రూపీస్ బోనస్ క్యాష్ అనేది వస్తుంది. ఈ బోనస్ క్యాష్ అనేది ద్వారా మీరు గేమ్స్ అనేవి ఆడి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్ని వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ డైలీ యాప్ ద్వారా చాలామంది అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ల్యాక్స్ అండ్ థౌజండ్స్ వేలల్లో కూడా అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డైలీ వీళ్ళు గేమ్స్ ఆడి. ఇలా మీరు కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు యాప్ ద్వారా చాలా ఈజీగా. ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది కొన్ని స్టేట్స్లో వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. లైక్ తెలంగాణ, అస్సాం ఇలా కొన్ని స్టేట్స్లో అయితే యాప్ అనేది వర్క్ అవ్వదు. లైక్ మీరు గేమ్స్ ఆడలేరు. మీరు తెలంగాణ స్టేట్లో ఈ యాప్ యూజ్ చేయాలనుకుంటే తెలంగాణ, అలాగే వేరే స్టేట్స్లో మీరు యాప్ అనేది యూజ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో మీకు ఫేక్ జీపీఎస్ లొకేషన్ అనేది యాప్ ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫేక్ జీపీఎస్ అనేది నేను సెర్చ్ చేస్తున్నాను. ఫేక్ జీపీఎస్ అని సెర్చ్ చేస్తే మీకు ఫేక్ జీపీఎస్ లొకేషన్ అనే యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది. అబౌట్ ఫోన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో మీకు ఎంఐ యూఐ వర్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు రెడ్మీ మొబైల్ యూజ్ చేస్తే మీకు ఎంఐ యూఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మీరు 5 టైమ్స్ ట్యాప్ చేయండి. మీ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు వేరే మొబైల్స్ యూజ్ చేస్తే కనుక మీకు కూడా డెవలపర్ ఆప్షన్ వస్తుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్స్లో మీకు డెవలపర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ జీపీఎస్కి సంబంధించిన ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీకు సెలెక్ట్ మార్క్ లొకేషన్ యాప్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
అందులో మీరు యాప్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసిన యాప్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ జీపీఎస్ లొకేషన్ అనేది అది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ ఓపెన్ చేయండి. ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేసి మీరు ఇలా ఇండియా మ్యాప్లోకి వెళ్ళి ఇండియా మ్యాప్లో ఒక స్టేట్ని, లైక్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇలా పాయింటర్ పెట్టి ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అంతే, మీ లొకేషన్ అనేది చేంజ్ అయిపోయింది.